హైదరాబాద్ మలక్పేట్ గోల్డ్ షాప్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్క రాష్ట్రంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చారు. దోపిడీకి పాల్పడింది పాత నేరస్తులే అని తెలిపారు పోలీసులు. నిన్న అక్బర్బాగ్లోని కిష్వా జ్యువెలరీలో దుండగులు చొరబడ్డారు. షాపు యజమానిపై దాడి చేసి నగలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. మలక్పేట్లోని అక్బర్ ఘాట్ లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కిస్వా జ్యువెలరీస్ లో నిన్న మధ్యాహ్నం చోరీ జరిగింది. ముగ్గురు వ్యక్తులు కత్తులు తీసుకుని వచ్చి లోపల ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా కూడా పొడిచి లోపల ఉన్నటువంటి అన్ని బంగారు ఆభరణాలను కూడా వారు తీసుకెళ్లినటువంటి సంఘటనలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లోపల చాలా వరకు కూడా ఈ బంగారుకు సంబంధించి వెండికి సంబంధించినటువంటి అవన్నీ కూడా పోయి దాంతోపాటు నగదు కూడా పెద్ద ఎత్తున కూడా వారు తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడైతే నిన్న దొంగతనం చేసినటువంటి నగలు ఏదైతే ఉందో నగలు పక్క రాష్ట్రం తీసుకెళ్లి అక్కడ కొన్ని చోట్ల అమ్మడానికి వారు ప్రయత్నించారు. భారీ ఎత్తున కూడా దాదాపు 10 ట్రేల్లో ఉన్నటువంటి బంగారు కానీ అలాగే రింగ్స్ కానీ ఇటు వెండికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా వారు ఇతర దానికి అమ్మేసినట్టుగా తెలిసింది. ఇతర ముఠాలకు కూడా వారు పంపించినట్టుగా పోలీసుల విచారణలో తెలిసింది. ఇప్పటి వరకు కూడా దోచుకెళ్ళినటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చారనే దానిపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. అదుపులో ఉన్నటువంటి ఆ ముగ్గురు నిందితుల్ని ఇప్పటికే వారు ఎక్కడికక్కడ తీసుకెళ్లారు, ఎవరి దగ్గర ఉన్నాయనే దానిపై అక్కడికి తీసుకెళ్లి వారి దగ్గర నుంచి కూడా రికవరీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో ఇప్పటికే నిన్న కత్తిపోట్లకు గురైనటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నాడు. అతని ఆరోగ్యం కూడా చాలా స్టేబుల్ గా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే లోపల ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ ఉంది. లోపల నిన్న ముగ్గురు వచ్చి చాలా అత్యంత కిరాతకంగా అక్కడ కింద పడేసి మరి కూడా వాడు పొలిచారు కాబట్టి అక్కడ రక్తపు మడుగులు ఉన్నాయి. పైగా వారు నిన్న ఈ యొక్క పూర్తి స్థాయిలో నగలు కానీ ఇవన్నీ వెండి సామాన్లు కానీ తీసుకెళ్లేటప్పుడు వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ అంతా కూడా లోపల ఉన్నాయి కాబట్టి ఒకవేళ షాప్ ఇవాళ క్లోజ్ చేస్తే ఆ ఫింగర్ ప్రింట్స్ పోయే అవకాశం ఉందనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో షాపు ఈ కేసు మొత్తం అయిపోయేంత వరకు కూడా క్లోజ్ చేయమనేసి కూడా ఈ యొక్క యజమానులకి చెప్పిన నేపథ్యంలో వారు కూడా షాపు క్లోజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అనేక కోణాల్లో ఎందుకంటే నిన్న మొత్తం ఈ యొక్క దోపిడీ జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారి యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా పరిశీలించి వీరంతా కూడా గతంలో అనేక కేసుల్లో దొంగతనాలకు పాల్పడినటువంటి ముఠాగా కూడా వీరు తేల్చినటువంటి నేపథ్యం కాబట్టి గతంలో కూడా పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్టుగా విచారణలో తేలింది కాబట్టి ఈ పాత కేసులు కూడా తిరగదోలుతున్నారు. దాంతోపాటు ఈ కిష్వాకి సంబంధించినటువంటి జ్యువెలరీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్నమెంట్స్ కూడా అవన్నీ కూడా రికవరీ చేసి యజమానులకి అందిస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ రికవరీ పనిలో అయితే పోలీసులు ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది.